విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి వార్త టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ సమీపంలో ఉన్న లగ్జరీ రిసార్ట్స్ లో వివాహ వేడుక జరగనుంది. ఈ స్టార్ కపుల్ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని సమాచారం. ఇక ఇప్పటికే కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులతో కలిసి ఇద్దరు ఉదయ్పూర్ చేరుకున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ పాత వీడియో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో? అలాగే విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లికి కేవలం 2 రోజుల ముందు ఓ పాత వీడియో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో విజయ్ తల్లిదండ్రులు తమకు కాబోయే కోడలు ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఆ వీడియోలో విజయ్ తల్లి మాధవి మాట్లాడుతూ, నాకు ఒక్కటే కావాలి, నా కొడుకును కంటికి రెప్పలా చూసుకునే అమ్మాయి వస్తే చాలు. అతను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి అతని ప్రొఫెషన్ని అర్థం చేసుకునే మనసుండాలి. ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పింది. ఈ మాటలు ఇప్పుడు రష్మికకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయంటూ అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో విజయ్ తండ్రి గోవర్ధన్ రావు చాలా క్లియర్గా చెప్పారు. నాకు కులం, మతం వంటి అంచనాలు లేవు. విజయ్ ఎవరిని ప్రేమిస్తే వారినే పెళ్లి చేసుకోవాలి. కానీ ఒక్క చిన్న కోరిక, ఇండియన్ అమ్మాయి, ముఖ్యంగా సౌత్ ఇండియన్ అయితే సంతోషమే అని తెలిపారు. అంటే అత్తమామలిద్దరూ కూడా పిల్లల ఇష్టానికే పెద్దపీట వేస్తారని ఈ మాటలతో స్పష్టమవుతోంది. ఈ క్లిప్ 2018లో విడుదలైన గీతా గోవిందం సక్సెస్ మీట్లోది. ఆ ఈవెంట్లో యాంకర్ సుమ విజయ్ పేరెంట్స్ను కాబోయే కోడలు ఎలా ఉండాలి అని అడగగా వాళ్ళు ఈ సమాధానాలు చెప్పారు. అప్పట్లో ఇది సరదాగా అనిపించినా ఇప్పుడు అదే వీడియో పెళ్లి ముందు వైరల్ కావడం విశేషం. ఓ ఈవెంట్లోనే విజయ్ కూడా ఓ ఆసక్తికర విషయం చెప్పారు. నాకు అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టం లేదు, లవ్ మ్యారేజే చేసుకుంటా. కానీ నేను ప్రేమించే అమ్మాయిని నా పేరెంట్స్ కూడా ప్రేమించాలి. ఇక తాజాగా రష్మిక కూడా ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పరోక్షంగా విజయ్ గురించి మాట్లాడుతూ, నా జీవితంలో నాకు అండగా నిలిచే పార్ట్నర్ దొరికాడు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్స్ జరుగుతుండగా పెళ్లి పూర్తిగా ప్రైవేట్గా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆరావళి కొండల మధ్య ఉన్న ఈ రిసార్ట్స్లో 117 విలాసవంతమైన గదులు, సరస్సు, హెలీప్యాడ్ వంటి హై ఎండ్ సౌకర్యాలు ఉన్నాయి. గెస్ట్ లిస్ట్ దాదాపు 100 మందికే పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖుల కంటే కుటుంబ సభ్యులు, కొందరు దర్శకులు, తెలంగాణకు చెందిన కొద్దిమంది రాజకీయ నాయకులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.